న్యూ ఇయర్ సందర్భంగా దేశం మొత్తం పండుగ చేసుకుంటుంటే ఒక కాలేజ్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు ఏమైంది అసలు యాక్చువల్ నిజాలేంటి? బయట న్యూస్ ఛానల్స్ చెప్తున్న 300 కూడా నిజమా? నిజంగా బయటకు వచ్చాయా? లేదా వాళ్ళని టీఆర్పీ కోసం చెప్తున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూ ఇయర్ కాబట్టి గర్ల్స్ హాస్టల్లో డీజే పెట్టారు. గర్ల్స్ వాళ్ళు డ్యాన్స్ చేసుకుని ఒక అమ్మాయి 1 o'clockకి వాష్రూమ్ యూస్ చేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. తనకు సస్పిషియస్ తను ఎవరో చూస్తుంటే నాకు కనిపించింది. తను వెంటనే విండో సైడ్ చూడగా ఆ విండో పైన ఒక షాడో కనిపించింది. అతని చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు వెంటనే వెళ్ళి వార్డెన్ కంప్లీట్ చేసింది, కానీ వార్డెన్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తను బయటకు వచ్చి తన తోటి ఫ్రెండ్స్గా చెప్పగా వాళ్ళందరూ ప్రొటెస్ట్కి దిగారు. నైట్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ టైం గ్యాప్లోని ఒక లెటర్ బయటకు వచ్చింది ట్విట్టర్లోనే. ఆ లెటర్ మీకు స్క్రీన్ మీద రాస్తాను చూడండి ఒకసారి. ఎవరో తను రికార్డ్ చేసి తను కనిపించింది. ఇంకా విండో మీద తన షాడో కూడా కనిపించింది అండ్ మొబైల్ ఫోన్ కూడా కనిపించింది. తను బయటకు వచ్చి చెప్పిన వార్డెన్ కూడా యాక్షన్ తీసుకోలేదు. తను దాని కింద కొన్ని తను అంటే వాళ్ళకి రోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అందులో సరైన ప్రాపర్ మేనేజ్మెంట్ లేదని, వాళ్ళకి సరైన వార్డెన్స్ లేదని, సెక్యూరిటీ సిస్టమ్ లేదని, ఆఫ్టర్ 6 నైట్ కూడా హాస్టల్ అబ్బాయిలు తిరుగుతున్నారని ఇంకో 2-3 పాయింట్స్ యాడ్ చేసి ఉంది అందులో. ఇది అంటుండగా ఈ రోజు ఆఫ్టర్నూన్ ఇంకొక లెటర్ బయటకు వచ్చింది. ఆ ఇంకొక లెటర్ ఏం మెన్షన్ చేసిందంటే స్టూడెంట్స్ ఒక 13 పాయింట్స్ని మార్చమని చెప్పి వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్కి ఒక లెటర్ రాశారు. ఆయన పూర్తి పైన సైన్ కూడా చేశారు గ్రీన్ పెన్ తో. ఆ లెటర్లో కొన్ని మెయిన్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే వార్డెన్ చేంజ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఏవైతే ఎడిషనల్ సిసి కెమెరాస్ వాటిని అప్డేట్ చేయమని చెప్తారు. మూడోది మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు మెస్కి అండ్ సెక్యూరిటీకి ఫీమేల్ స్టాఫ్ మాత్రమే కావాలని గట్టిగా చెప్పారు. వార్డెన్ మెయిన్ ఇన్ఛార్జిని మార్చమని చెప్పారు. అదో పృథ్వీ మేడం అంట. ఇంకా ఆ గ్రౌండ్లో ఉంటాయి కదా ఆ పానీపూరి బండిలో వాటిలో కూడా తీసేయమని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ దెన్ అబ్బాయిల్ని హాస్టల్ లోపలికి ఎంట్రీ ఇవ్వద్దని కూడా చెప్పారు. ఇంకా గర్ల్స్ హాస్టల్కి వచ్చే ప్రతి రూమ్ ప్రతి వాష్రూమ్ చెక్ చేసి అసలు హిడెన్ కెమెరాస్ ఎక్కడైనా ఉన్నాయా, ఇంకా ఎక్కడైనా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేయమని చెప్పారు. మీరు ఏదైతే స్టాఫ్ని అలౌకేట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పీసీసీ సెక్యూరిటీ, పీసీసీ అనే పోలీస్ ప్రొవిజన్ సెక్యూరిటీ, అంటే గతంలో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నా లేదంటే ఏమైనా మనీ లాండరింగ్ కేసెస్ అంటే ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదని చెక్ చేయడానికి ఆఫ్టర్ 6 ఎటువంటి టెక్నీషియన్స్ ని హాస్టల్ లోపలికి ఎలా చేయదని కూడా మెన్షన్ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్ పోలీసులు అక్కడికి వెళ్ళి హాస్టల్ దగ్గర ఉన్న ఆ వెంటనే ఫింగర్ ప్రింట్స్ గ్యాదర్ చేశారు. 2 లెక్కల్లో పరిశీలించిన తర్వాత ఇప్పుడు బయట వస్తున్న న్యూస్ అంతా ఫేక్ న్యూస్. ఏవైతే 300 వీడియోలు లీక్ అయ్యని చెప్తున్నారు కదా, 3 నెలల నుంచి చదువుతుందని చెప్తున్నారు, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. ఏదైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్ గా మా మేనేజ్మెంట్ మాకు బాగా సపోర్ట్ చేస్తుందని కూడా. ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ అంటే ఒక మిలిటరీ ఆఫీసర్ అంట. అండ్ మోర్ ఓవర్ దెన్ ఎవరో ప్రీతి మ్యాన్ అంటావు ఆవిడని యాక్చువల్గా ఆవిడ కాలేజ్ నుంచి వెళ్ళిపోయింది బయటకి. ప్రస్తుతానికి మిస్సింగ్ లో ఉంది. కొన్ని న్యూస్ ఛానల్స్ దేన్ని అదుసుగా తీసుకొని ఏదైతే తెలంగాణ పాత గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఆ కాలేజ్ బాగా చెందిందని చెప్పి దీన్ని ఒక పొలిటికల్ డ్రామా కింద మార్చడానికి ట్రై చేస్తున్నారు. నేను వాళ్ళు చెప్పాలనుకున్నది ఒకటే, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడాలి. అంతే తప్పించి మీరు ఆ పార్టీ అయింది ఈ పార్టీ అయిందని ఇప్పుడు ఏ పార్టీ ఇంపార్టెంట్ అసలు ఎందుకైంది నిజంగా అయిందా లేదా? మీరు ప్రీవియస్ గా చూసుకుంటే గురువారం కాలేజ్ మనకి ఈస్ట్ గోదావరి అయింది. ఆ ఇన్సిడెంట్ కూడా సేమ్ దీనికి రిలేటెడ్ ఉంది. నేను ఎందుకైనా మంచిది అని చెప్పి ఈ వీడియో రీసెర్చ్ చేసిన దాని గురించి కూడా నేను ఒకసారి గమనిస్తే August 13 అది వచ్చింది 2024 November 25న వాళ్ళు రిపోర్ట్ పంపించారు బయటకి. ఆ రిపోర్ట్ లో అంటే ఆ ఫోన్స్ ఢిల్లీ వెళ్ళి ఫారెన్సిక్ రిపోర్ట్ అయిన తర్వాత ఆ ఫోన్స్ ఎటువంటి వీడియోస్ దొరకలేదు. అండ్ మోర్ ఓవర్ ఆ సవర్స్ లో కూడా ఎటువంటి కెమెరాస్ దొరకదని వాళ్ళు చెప్పారు బయటకి. కానీ ఇక్కడ నాకు వస్తున్న డౌట్స్ ఏంటంటే ఒక లెజన్ అలా జరిగి ఉంటే మన అమ్మాయిని ఎందుకు అంత సీరియస్ గా పంపించాల్సిన అవసరం ఏమో ఉంది హాస్టల్ నుంచి. ఫోన్ సరే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అమ్మాయిని పంపించడం కూడా అలాంటప్పుడు అబ్బాయిని కూడా పంపించాలి కదా. కానీ అబ్బాయిని మాత్రం వదిలించుకొని అమ్మాయి ఎందుకు పంపించాలి అంటారు. నాకు ఇన్సిడెంట్ వచ్చినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ 3 డౌట్స్ ఏంటంటే అసలు వీడియోస్ ఎవరు తీశారు, ఫోన్ తీసిన వీడియోస్ ఎక్కడైనా లీక్ చేశారా లేదా? ఇంత జరుగుతున్నప్పుడు ఆ వార్డెన్ ఏం చేస్తుంది యాక్షన్ తీసుకోకుండా? ఎవరో ప్రీతి నారం అంట ఇది మిస్సింగ్ లో ఉన్నారు. నాకైతే అసలు దీని మీద వీడియో చేద్దాం అనిపించింది, కానీ అసలు ఎతుకుతున్నప్పుడు ఒక్కొక్కరు చెప్తారు. న్యూస్ ఛానల్స్ ఒకలా చెప్తున్నాయి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బాగా ఒకలా చెప్తున్నారు, ట్విట్టర్లో ఒకలా చెప్తున్నారు. నేను అర్థం చేసుకుని నిజం చేసుకుని మీ ముందు కొన్ని పాయింట్స్ తీసుకొచ్చాను. ఇవి నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు అనేది రేపటిన్నా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ రోజు వరకు జాన్తో ఇప్పుడు రికార్డ్ చేసిన 8 o'clockకి ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్ మాత్రం ఇదే. ఇంకా కంక్లూజన్కి వచ్చేస్తే లాస్ట్ టైం అయిన ఇన్సిడెంట్ ఫేక్ అని ప్రూవ్ అయింది. ఇది ఏమవుతుందో చూడాలి. నాకైతే ఖచ్చితంగా దీని మీద ఫుల్ యాక్షన్ తీసుకున్న నమ్మకం ఉంది. ఎందుకంటే జాన్ ఫస్ట్న మీరు చూసి ఉంటారు, ఎవరైతే డ్రింకింగ్ చేస్తారో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. అంటే వాళ్ళ గురించి అంత క్లియర్ చేసినప్పుడు ఒక అమ్మాయి విషయంలోని రేవంత్ రెడ్డి గారు
ఖచ్చితంగా న్యాయం చేస్తుంది నాకైతే నమ్మకం అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పటివరకు నా అప్డేట్స్ అయితే ఇవే. ఇంకేమైనా అప్డేట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా నా కమ్యూనిటీ పోస్ట్ అప్డేట్ చేస్తాను. ఇంకా చాలా మంది నిజంగా 300 వీడియో గత 3 నెలల నుంచి జరుగుతున్నాను. నా ఫాల్స్ ఎలిగేషన్ గానే ఉండిపోతున్నాను. దయచేసి మీ వాట్సాప్ గ్రూప్ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఎవరైనా స్ప్రెడ్ చేయండి. ఇంకేమైనా కొత్త అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా మా ఛానల్ అప్డేట్ చేస్తాను. ఆ అప్డేట్ మీ వరకు రావాలంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.